జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో మనం చెప్పలేం. ఒకవైపు విదేశాల్లో మంచి ఉద్యోగం, మరోవైపు స్వదేశంలో వ్యక్తిగత సమస్యలు. ఈ 2 కలిస్తే భవిష్యత్తు ఏమైపోతుందో తెలియని గందరగోళం. ప్రస్తుతం అమెరికాలో H1B వీసా పైన పనిచేస్తున్న చాలా మందికి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇండియాలో ఒక కేసు పెండింగ్‌లో ఉంటే అది వాళ్ళ ఉద్యోగాన్ని, వాళ్ళ వీసా పర్మిట్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో నిరూపించే ఒక నిజమైన రియల్ లైఫ్ స్టోరీ చెప్తాను ఇవాళ మీకు. ఏం జరిగిందంటే అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఒక అతనికి ఇండియాలో ఊహించని కష్టం ఎదురైంది. ఇటీవల అతని భార్య ఇండియాలో అనుకోకుండా చనిపోయింది. దీంతో అతని మామగారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే వరకట్న వేధింపుల వల్ల ఈ మా కూతురు చనిపోయింది అని చెప్పి డౌరీ కేసు పెట్టారు. సో ఐపీసీ 304(b) సెక్షన్ కింద ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం అయితే బిఎన్ఎస్ ఎస్ 80 సెక్షన్ కింద కేసు పెట్టారు. సో ఈ సెక్షన్ ప్రకారం కేసు పెడితే అది చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. అది మనందరికీ తెలుసు. సో ఈ కేసు పెట్టడం వల్ల సదరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వెంటనే అమెరికా నుంచి ఇండియాకి తిరిగి వచ్చేయాల్సొచ్చింది. సో వచ్చారు, బానే ఉంది. బెయిల్ కోసం ప్రయత్నించారు. ఎలాగోలా దాన్ని సాధించుకున్నాడు. కానీ ఇప్పుడు అతనికి మరో పెద్ద సమస్య ఎదురైంది. తన వీసా గడువు ముగుస్తోందని, దాన్ని రెన్యువల్ చేసుకోవాలని చెప్పి ఆయన చూస్తున్నారు. కానీ ఇండియాలో కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది. తిరిగి అమెరికాకు వెళ్లి వీసా రెన్యువల్ చేసుకోవడానికి ఇప్పుడు కోర్టు పర్మిషన్ ఇవ్వాలి. సో కోర్టు పర్మిషన్ ఇస్తుందా లేదా తెలీదు. ఇప్పుడు తను అమెరికాకెళ్తే పోనీ ఇదంతా పర్మిషన్ తీసుకొని అమెరికాకెళ్ళిన తర్వాత కూడా అమెరికా ఇమిగ్రేషన్ నిబంధనలు చాలా కఠినంగా ఉంటున్నాయి ఈ మధ్య. కాబట్టి మరీ ముఖ్యంగా వీసా స్టాంపింగ్ సమయంలో దరఖాస్తుదారు పైన, ఈ అప్లికెంట్ పైన రెన్యువల్ చేసే టైంలో ఏవైనా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయా అని కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్నారు ఇప్పుడు. సో సోషల్ మీడియాలో మనం ఒక్క పోస్ట్ రాంగ్‌గా పెడితేనే మనకి వీసా క్యాన్సిల్ చేస్తున్న ఈ రోజుల్లో ఒక వ్యక్తి పైన కేసు రుజువు కాకపోయినా, కేవలం కేసు పెండింగ్‌లో ఉంది అని తెలిస్తే కూడా అది వీసా అప్రూవల్ పైన ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుంది మనం అర్థం చేసుకోవచ్చు. సో అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు అభ్యర్థుల నైతిక ప్రవర్తన, అంటే మోరల్ క్యారెక్టర్ ఎలా ఉంది అనే దానిపైన కూడా వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టారు. దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ మధ్య. అందుకే ఇలాంటి తీవ్రమైన కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు వారు వీసా ఇవ్వడానికి సంకోచిస్తారని చెప్తున్నారు నిపుణులు. చాలా వరకు జాగ్రత్తగా ఉండేందుకు వీసాను నిరాకరించే అవకాశాలే ఎక్కువున్నాయట. సో ఆయనకి ఇండియాలో కేసు ఉన్నప్పటికీ కూడా అమెరికాలో తన జాబ్ ఎఫెక్ట్ అవుతుంది వీసా రాకపోవడం వల్ల. సో వీసా లేకపోతే తను అక్కడ ఉండలేరు. ఇప్పుడు ఇండియాలో ఉన్నారు ఫస్ట్. ఇండియా నుంచి యూఎస్‌కెళ్ళి తను రెన్యువల్ చేయించుకోవాలనంటే సో తన వెనకాలున్న ఈ చుట్టూ ఈ కథ, ఈ సమస్య మొత్తం పర్సనల్ లైఫ్‌లో ఏం జరిగినా కూడా తన ప్రొఫెషనల్ లైఫ్ పైన ఇంపాక్ట్ పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అని చెప్పి నిపుణులను కొంతమందిని సలహాలు అడిగితే కొంతమంది చెప్పిందేంటంటే, ఇండియాలో ఒక మంచి క్రిమినల్ లాయర్ లేదా అమెరికాలో ఒక మంచి ఇమిగ్రేషన్ లాయర్ సహాయం తీసుకోవాలని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇద్దరూ సమన్వయంతో పని చేయడం చాలా ముఖ్యం. అమెరికాలో కూడా ఒక లాయర్ ఉండాలి, ఇక్కడ కూడా ఒక లాయర్ ఉండాలి. సో వాళ్ళు ఈ కేస్‌ని ఎలా క్లియర్ చేయగలం, ఈ కేస్‌ని ఎలా ఛేదించగలం, వీసా మళ్ళీ ఎలా పొందగలం అనేవి వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి. సో ఎందుకంటే మనకి అక్కడ లీగల్ రూల్స్ ఏంటో సామాన్యులకి అంతగా అర్థం కాకపోవచ్చు. ఒకవేళ అన్నీ చదువుకొని అన్నీ తెలుసుకోగలిగితే వెల్ అండ్ గుడ్. బట్ లాయర్స్ ఉండడం అనేది లీగల్‌గా ప్రొసీడ్ అవ్వడానికి ఒక మంచి ఆప్షన్ అని చెప్తున్నారు. ఇంకా ఈ వీసా రెన్యువల్‌కు అప్లై చేసే ముందు ఇండియాలో ఉన్న కేసును వీలైనంత త్వరగా క్లియర్ చేసేసుకోవాలి అని చెప్తున్నారు. సో మన ఇండియాలో ఆబ్వియస్‌లీ తెలుసు, ఒక కేసు స్టార్ట్ అయిందంటే అది ఏళ్ళకేళ్ళు పొడిగిస్తూనే ఉంటారు. సో ఈ కేసుని కొట్టివేయించుకోవడం అనేది చాలా పెద్ద లెంథీ ప్రాసెస్. మీరు నిర్దోషి అయ్యుంటే గనక ఖచ్చితంగా తొందరగా అది నిరూపించుకొని మీరు బయటపడడానికి ట్రై చేయాలి. ఒకవేళ మీరు తప్పు చేస్తే ఆబ్వియస్‌లీ శిక్ష అనుభవించాల్సిందే. సో మీరు నిర్దోషి అని చెప్పడానికి, ఒకవేళ కేసు పెండింగ్‌లో ఉంది. బట్ అయినా మీరు వీసా పొందాలి అని అనుకుంటే మీరు ఏ తప్పు చేయలేదు అని చెప్పే సాక్ష్యాలను సేకరించి మీరు పెట్టుకోవాలి.
సో వీసా అధికారికి క్లియర్‌గా మీరు నేనిది చెయ్యలేదు అని చెప్పి నిరూపించుకోగలిగితే అట్‌లీస్ట్ ఒక 1, 2% ఛాన్స్ ఉంటుంది వాళ్ళు కనికరించి వీసా ఇవ్వడానికి. సో మొత్తంగా కేసు పూర్తిగా క్లియర్ అయ్యే వరకైతే వీసా రెన్యువల్ అనేది ఒక పెద్ద సమస్య అనే చెప్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో అతను కేవలం తన ఉద్యోగాన్ని, వీసాను మాత్రమే కాదు, తన భవిష్యత్తును కూడా ప్రమాదంలో పడేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క స్టెప్ కూడా ఆచితూచి వేయాలి అని అంటున్నారు నిపుణులు.